ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించిన బిల్డింగ్. ఇటువైపు డోర్ ఉంటుంది. సో ఈ పైన మన పరుగోల ఏదైతే వేశారో సో ఇలా రావడం అనేది ఒక బరువు అనే కండిషన్ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. సో 100% ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఒక కిరీటం పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ మాత్రమే హైట్ ఉంటుందండి. అదొక్కటే గమనించండి. మీరు ఏ బిల్డింగ్కి వెళ్ళినా పాత బిల్డింగ్స్లో 100% ఫ్రంట్ మాత్రమే హైట్ ఉండాలి, ఎక్కడ నైరుతి కంటే. ఇక్కడ చూడండి, బ్రహ్మస్థానం ఓపెన్ టు స్కై ఎలా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఓపెనింగ్, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ చూపి అన్న. సో చూస్తున్నారు కదా, రౌండ్ అప్ మొత్తం కూడా. సో ఇక్కడ నుంచి లోపలికి ఇట్లా ఎయిర్ వెళ్తుంది అనమాట. సో ఇట్లా రౌండ్ అప్ ఓపెన్ చేసేసి ఈ గ్లాస్ అనేది ఇంకొక 1 feet తీసుకుంటే లోపల వర్షం అనేది రాదు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, వాటర్ ట్యాంక్ అనేది మనం ఇచ్చిన ప్లేస్ అయితే పడమర సెంటర్. సో మీరు మార్చుకున్నారు ఇది, అంతేనా? ఏమీ కాదు, నో ప్రాబ్లం. సరే, అది మార్చుకున్నారు, వదిలేసేయండి. సో ఇది వచ్చేసేసి కంప్లీట్ నైరుతికి సంబంధించిన మూల. ఇది ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక మంచి డైనింగ్. ఎప్పుడన్నా అందరు సరదాగా పైన కూర్చుంటే మొత్తం రౌండ్ అప్ చైర్స్ వేసుకొని ఇక్కడ సెటప్ చేసుకుంటున్నారు. సో ఇదండి టోటల్ పైన దానికి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ అండి.